వృత్త పద్యాల్లో మూడవది శార్దూలం. చూడండి, దీంట్లో ప్రతి పాదంలో వరుసగా మస జస తతగ అనే గణాలు వస్తాయి. ప్రతి పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి? దీంట్లో 19. ఎన్ని ఉంటాయి? 19 అక్షరాలు ఉంటాయి. అలాగే చూడండి, ప్రతి పాదంలో 13వ అక్షరం యతిమైత్రి కలిగి ఉంటుంది. 4 పాదాల్లో ప్రాస నియమం ఉంటుంది. 4 పాదాల్లో ప్రాస నియమం ఉంటుంది. 4 పాదాలకు లక్షణాలు సమానం. అంటే ఇందాక మనం వృత్త పద్యాల్లో చెప్పినాం కదా, అలాగే ఇక్కడ కూడా ప్రతి పాదంలో మసజస తతగాని గణాలు వస్తాయి. అలాగే ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? దీంట్లో 19 అక్షరాలు ఉంటాయి. మరి దీంట్లో యతిమైత్రి ఎక్కడ చెల్లుతుంది? ఎన్నవ అక్షరానికి చెల్లుతుంది అంటే యతిమైత్రి 13వ అక్షరంలో చెల్లుతుంది. 4 పాదాల్లో ఏముంటుంది? ప్రాస నియమం చెల్లుతుంది. చూడండి, ముందుగా మనము ఒక పద్యం తీసుకొని మొదటి పాదం కానీ ఒక పాదాన్ని తీసుకొని మనము గణ విభజన చేసి లఘు గురువులను గుర్తిద్దాం. చూడండి, ఫస్ట్ శ్రే. శ్రే అంటే ఏత్వం దీర్ఘం ఉంది కాబట్టి ఇదేమవుతుంది? గురువు. యో ఓత్వం దీర్ఘం ఉంది కాబట్టి ఇదేమవుతుంది? గురువు. అలాగే ఇక్కడ బ్రూ, ఇక్కడ దాని తర్వాత తీసుకున్న దాంట్లో చూడండి అక్షరంలో ద్విత్వాక్షరం ఉంది. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం ఏమవుతుంది? గురువు అవుతుంది. గురువు. ఇక్కడ లఘువు. దు ఏమవుతుంది? లఘువు అవుతుంది. లు ఏమవుతుంది? లఘువు. ఇక్కడ గా కోత్వం దీర్ఘం ఉంది. గా కోత్వం దీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? గురువు. మరి రా అక్షరం, రా గుడిస్తరి, ఇది దీర్ఘాక్షరం కాదు కాబట్టి ఇది ఏమవుతుంది? లఘువు. యా. అలాగే ఇక్కడ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం కాబట్టి గురువు అవుతుంది. దీర్ఘాక్షరం కాబట్టి గురువు అవుతుంది. లేదా సంయుక్తాక్షరం అయినా కూడా దాని ముందున్న అక్షరం ఏమవుతుంది? గురువు అవుతుంది. ఇక్కడ లఘువు. ఇక్కడ చూడండి, మళ్ళీ నెక్స్ట్ ఇది లఘువు. ఇక్కడ లఘువు. మళ్ళీ ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి ఏమవుతుంది? గురువు. రాకి ఏత్వం దీర్ఘం కాబట్టి గురువు. ఇక్కడ 0 ఉంది కాబట్టి గురువు. ఇక్కడ లఘువు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి, ఇక్కడ 4 అక్షరాలు లేవు, ఇక్కడ కూడా 3 అక్షరాలే ఉన్నాయి. ఎందుకు అంటే పొల్లు అక్షరాలు ఇవి ఉన్న ఒకటేలాగా గుర్తించాలని చెప్పిన. పొల్లు అక్షరాలు మనకి ఏమవుతాయి? గురువులు అవుతాయి కదా. గురువు. ఇది ఏమవుతుంది? గురువు. ఇది రస్వాక్షరం కాబట్టి లఘువు. ఇక్కడ ఘా దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు. చూడండి, ఇప్పుడు గణ విభజన చేశాం కదా, లఘు గురువులను కూడా గుర్తించాం కదా. ఇప్పుడు గణాలను రాద్దాం. ఫస్ట్ 3 గురువులు వచ్చింది. ఏమున్నాయి చూడండి, మా 3 గురువులు వచ్చినాయి. గురువు గురువు గురువు, మగనం మా. అలాగే చూడండి, లఘువు లఘువు గురువు. లఘువు లఘువు గురువు ఎక్కడ వచ్చింది మనకి? సా దగ్గర, అంటే సగనం. లఘువు లఘువు గురువు సా. మనకు జగనం ఇంతకు ముందే ఉత్పలమాలలో చంపకమాలలో చూసుకున్నాం. చంపకమాలలో నజ బజ జర కదా. ఇక్కడ జ అంటే లఘువు గురువు లఘువు ఏమవుతుంది? జ. ఇక్కడ లఘువు లఘువు గురువు. చూడండి, ఏడా ఉంది లఘువు మనకి ఇక్కడ సా. మళ్ళీ సా వచ్చింది. లఘువు లఘువు గురువు సా. మస జస మనకేం రావాలి? తతగా రావాలి. తా. ఇక్కడ చూడండి, గురువు గురువు లఘువు, గురువు గురువు లఘువు ఎక్కడుంది? తగనం తా. గురువు గురువు లఘువు తగనం. గురువు ఘ అంటే గురువు ఘ. ఓకే,
చూడండి, మా సా జా సా తా తా గా, మస జస తత గా. మనకు శార్దూలంలోని లక్షణాలు గణాలు ఏంటివి అంటే, శార్దూలంలో ప్రతి పాదంలో గణాలు ఏవి రావాలి? మస జస తతగా అని గణాలు రావాలి. వచ్చాయా? వచ్చినాయి. చూడండి, అలాగే ప్రతి పాదానికి ఎన్ని అక్షరాలు ఉండాలి? 19 అక్షరాలు ఉన్నాయి. చూడండి, ఒకసారి లెక్క పెట్టుకోండి. అలాగే 13వ అక్షరం యతి మైత్రి కలిగి ఉంటుంది. ఎన్నో అక్షరము? 13వ అక్షరం. ఇక్కడ ఏముంది 13వ అక్షరం? చూడండి, 3 6 9 12 13. 13 అంటే రే. రే మొదటి అక్షరం శ్రే ఉందా? శ్రే రావొత్తే పలుకుతున్నాం. ఇక్కడ కూడా రేనే పలుకుతున్నాం. అంటే రా షాకి రావుతుంది. మనం పలికేటప్పుడు శ్రే అంటే రేనే పలుకుతున్నాం. మనకు 13వ అక్షరం యతి మైత్రి చెల్లింది. అంటే మొదటి అక్షరంలోని శ్రేకి 13వ అక్షరం రేకి యతి మైత్రి. ఏముంది? యతి మైత్రి. యతి మైత్రి అంటే ఏంది? మొదటి యతికి 13వ అక్షరం స్నేహితుడు ఉన్నాడు. మైత్రి అంటే స్నేహము అని కూడా అర్థం కదా. అక్కడ తన స్నేహితుడు ఉన్నాడు అని గుర్తించుకోవాలి ప్రతి పద్యంలో. అలాగే గుర్తు పెట్టుకోవాలి. యతి మైత్రి ఉంటుందంటే స్నేహం ఉంటుంది అని గుర్తు పెట్టుకోండి. ఓకే. శ్రేకి రేకి ఏంటి? యతి మైత్రి చెల్లింది. 4 పాదాల లక్షణాలు సమానం. అంటే ఎక్కడైనా శార్దూలం తీసుకున్నా ఏ పాదం 4 పాదాల్లో ఏ పాదం తీసుకున్నా కూడా లక్షణాలు ఇవే వస్తాయి. శార్దూలంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 19 అక్షరాలు ఉంటాయి. గణాలు ఏవొస్తాయి అంటే మస జస తతగా వస్తాయి. మరి ఎన్నో పాదంలో ఎన్నో అక్షరానికి యతి మైత్రి చెల్లుతుంది అంటే 13వ అక్షరానికి యతి మైత్రి చెల్లుతుంది అని చెప్పవచ్చు. ప్రాస నియమం ఉంటుందా అంటే ప్రాస నియమం ఉంటుంది. అర్థమవుతుందా?